ఫ్రెండ్స్ సంక్రాంతి హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఈ స్కూల్ పిల్లలు మాత్రం చూడండి హ్యాపీగా సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చారు. ఇక్కడికి మేడారంకి వచ్చారు. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఏ స్కూల్ అమ్మ మీది? విచ్ స్కూల్? ఎంజిఎం. ఎక్కడి నుంచి వచ్చారు? కమాన్పల్లి తమ్మాలపల్లి. ఓకే. ఈ అబ్బాయి మాస్క్ పెట్టుకున్నాడు. అందరు ఎవరు పెట్టుకోలే కానీ ఈయన కరోనా ఇంకా పాటిస్తున్నాడు. ఈ అబ్బాయి చాలా మంచిగా చక్కగా. ఈ అబ్బాయిని ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ క్లాసు. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Yeshiva. I am studying 7th class. ఓకే. ఒకసారి మాస్క్ తీస్తే టీవీలో పడతావు కదా నువ్వు. ఓకే. నా మాస్క్ పెట్టుకోవాలని ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పలే అంకుల్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, కరోనా వస్తుంది, అందుకనే మాస్క్ పెట్టుకున్నాం. ఓకే. మరి హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, నువ్వు మేడారంకి ఎందుకు వచ్చావు? మా సార్ వాళ్ళు రీసెంట్గా కండక్ట్ చేశారు టూర్ అని, ఓకే, అందుకనే వెళ్ళడం జరిగింది. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th class. 7th క్లాస్ చదువుతున్నావు. చూసారా, చాలా వరకు ఎక్స్కర్షన్స్ అనగానే ఎక్కడికో వండర్లాకి, రామోజీ ఫిలిం సిటీస్కి, జూ పార్క్కి తీసుకెళ్తారు. ఈ స్కూల్ వాళ్ళు మాత్రం చాలా చక్కగా మేడారంని మన ట్రెడిషనల్కి తగ్గట్టుగా మేడారంకి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి భక్తి అనేది కూడా పిల్లలకి ఇప్పటి నుంచి చాటి చెప్తున్నా. అంటే గ్రేట్. ఈ స్కూల్ పేరు ఏంటమ్మా? ఎంజిఎం మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్. మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్. హ్యాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే చాలా మంది తక్కువ వాళ్ళు ఇక్కడ ఇట్లా టెంపుల్స్కి తీసుకురావడం. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఫ్రెండ్స్, సారలమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను గోవిందరాజ్ గద్దె దగ్గరికి రావడం జరిగింది. సమ్మక్క గారి మరిది అయిన గోవిందరాజ్. అండ్ ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. అండ్ గోవిందరాజ్ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఓకే, కరీంనగర్ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మేడారం? కనీసం 15 సంవత్సరాలు. ఓకే. పోయినసారి ఏం కోరుకున్నారు? నెరవేరిందా కోరిక? మా అమ్మాయికు ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకున్నా, వచ్చింది. కోరిక నెరవేర్చి. ఓ సూపర్. ఆమె ఎత్తు బంగారం పెట్టినా, ఓకే, ఒక ఏటపోతు తెచ్చినా కోరుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చిందట. అమ్మాయి కష్టపడ్డది, అట్లానే దేవుడు కూడా కనికరించడం జరిగింది, మన సమ్మక్క సారక్క. అండ్ ఇక గోవిందరాజ్ గద్దె దగ్గరికి మనం రావడం జరిగింది. అండ్ మనం కూడా దర్శించుకున్నాం, మొక్కుకుందాం. నమస్కారం అండి, మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఓకే. మేము ఇవాళ సమ్మక్క సారక్క దర్శనం కోసం వచ్చామండి. మేము పెద్దవాళ్ళము, తొందరగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్దామని. చాలా బాగా దర్శనం అయిందండి. పగడి రాజు గారు మా వారు కూడా. ఓకే. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఓకే, చాలా మారింది. డిపార్ట్మెంట్, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, 2 డిపార్ట్మెంట్లు కవర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. సూపర్. ఇద్దరు ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చల్లి మన అంకుల్ వాళ్ళు రావడం జరిగింది. ఆంటీ అండ్ అంకుల్ దంపతులుగా ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళు 20 years చల్లి వస్తున్నారట. అండ్ ఇక్కడ కూడా మన సమ్మక్క సారక్క భక్తులు ఉన్నారు ఇక్కడ. నమస్తే. హైదరాబాద్ నుంచి వచ్చారా? మొత్తం కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు. ఓకే. 3-4 times వచ్చాము. ఓకే, మంచి నమ్మకం. వాళ్ళిద్దరు ఎత్తు బంగారం ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? ఓకే. ఏం కోరుకున్నారు అంకుల్ పోయినసారి మీ ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలి, ప్రతి సంవత్సరం వస్తున్నాడు, దర్శనం వస్తున్నాం అండి. మా ముక్కులు మంచిగా సులభంగా తిరిగినాయి మంచిగా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచిగా సహకరించి మంచిగా భక్తుల కోసం మంచి సౌలతులు చేసారు. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుండి వచ్చామండి, రెడ్డి కాలనీ. నా పేరు నారాయణగిరి రాజు, ఓకే, విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్. ఓకే. ఓకే అండి. ఓకే. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? మేము ఒక 20 ఏళ్ల నుంచి వస్తున్నామండి. నా ఊహ తెలిసిన కా నుంచి వస్తున్నాను. అవునండి. మా నాన్న, మేము అందరు, మా పుట్టెంటికలు, మా పిల్లల పుట్టెంటికలు అన్ని ఇక్కడనే బంగారం, ఎత్తు బంగారం జోకిచ్చాము. 2 పిల్లలకు. ఇప్పుడు మా తమ్ముని బిడ్డకు కూడా ఎంటికలు తీసాము ఇవాళ. అవునండి.
ఇప్పుడే సారక్కని దర్శించుకోవడం జరిగింది. అండ్ సారక్కన భర్త పడిగిద్ద రాజు గారిని కూడా గద్దె దగ్గరికి రావడం జరిగింది, దర్శించుకుంటాము. అండ్ ఇక్కడ కూడా చాలామంది భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారు. అండ్ చాలామంది భక్తులకు కూడా పడిగిద్దల రాజు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అమ్మ కూడా అందరికీ బొట్టు పెట్టడం జరుగుతుంది, ఆశీర్వాదం ఇస్తుంది అందరికీ. అండ్ ఎలా ఉందమ్మా ఈసారి భక్తులు ఎలా వస్తున్నారు? బాగానే వస్తారు సార్. బాగానే వస్తున్నారా? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఇది? మార్నింగ్ ఉదయం 6 గంటల నుండి 6 గంటల నుంచి స్టార్ట్. రాత్రి ఎప్పటి వరకు ఉంటుంది? 8 అవుతుంది, 9 వరకు ఉంటుంది. ఓకే. పోయినసారి కన్నా భక్తులు ఈసారి బాగా వస్తున్నారా? వస్తున్నారు సార్. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళలు గాజులు, ఇదేందమ్మా చీర జాకెట్ ఇలా కూడా సమర్పించుకోవచ్చు. ఏంటమ్మా? పెద్ద దేని వాళ్ళు చిన్న పెద్ద అంటే కొంచెం ఖర్చు తక్కువాలంటే ఇది చేసుకోవచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని గాజులు చీరలు కూడా సమర్పించుకోవచ్చు. చీర జాకెట్ అట ఇది ఇక్కడ తీసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. సమ్మక్క సారక్క.